తుని వేంపాడు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గర భారీ వాహనదారుల దగ్గర సేఫ్టీ స్టిక్కర్ పేరుతో డ్రైవర్లను బెదిరించి దోచుకుంటున్నారు ఢిల్లీ ముఠా. 100కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు, సమాధానం లేదు. ఉన్నతాధికారులు ఇలాంటి విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరారు డ్రైవర్లు. సార్ అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు ప్రభు అండి. నేను డ్రైవర్ని. నా పూర్తి పేరు ప్రభుదాస్. నా పేరు. నేను లారీ డ్రైవర్ని సార్. నేను హెవీ డ్రైవర్ని. ఈ కాకినాడ జిల్లా తుని దాటిన తర్వాత ఇది వేంపాడు టోల్గేట్ ఉంది జాతీయ రహదారిపై. ఈ టోల్గేట్ దగ్గర టోల్గేట్ యువతల పక్క కొంతమంది ఢిల్లీ నుంచి అదార్స్ తీసుకొచ్చామని చెప్పి చాలామంది చిన్న ఒక స్లిప్ చూపించి భారీ వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎందుకురా బాబు ఆ పేపర్ దేనికిరా అంటే వాళ్ళు ఏమంటారంటే సేఫ్టీ అని అంటున్నారు. నేనేమంటున్నానంటే సేఫ్టీ అనేది చేయాల్సింది, ప్రొటెక్ట్ చేయాల్సింది పోలీసుల బాధ్యత. అది పోలీసులు మీరు చేస్తారు, పోలీస్ వ్యవస్థ మీరు చేస్తారు. మీరు చేయాల్సిన పని వాడెవడో గొట్టంగాడు ఎక్కడి నుంచో వచ్చి నేను ఢిల్లీ నుంచి అదార్స్ తీసుకొచ్చాను, నేను సేఫ్టీ చేసి ప్రాణాలు కాపాడుతానంటే పోలీస్ వ్యవస్థ దేనికి ఉందా అని చెప్పి నా మైండ్ చెడిపోయింది సార్. నా మైండ్ పూర్తిగా చెడిపోయింది. వాడెవడు సార్, వాడెవడో వచ్చి 300 రూపాయలు 400 రూపాయలు పెట్టి దోచుకొని ఒక కాంట్రాక్ట్ వేసి అది ఎంత అది నవ్వుకునే విషయం, అది కామెడీగా ఉంది అని చెప్పాలంటే. ఇది పోలీసు వారు మీరు సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా మీరు సీరియస్ తీసుకోవాలి. ఇది సేఫ్టీ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసుకు సంబంధించింది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఒక జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, హోంశాఖ, రవాణా శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి దాన్ని ప్రొటెక్ట్ కల్పించాలి. దానికి ఆర్డర్స్ మొత్తం కలిపి ఒక ఉన్నతాధికారి పోలీస్ అధికారికి ఇస్తే ప్రమాదాలు జరగకుండా చేయాల్సిన బాధ్యత మీది. చూడండి, ప్రమాదాలు జరగకుండా చలికాలం ఇలా ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం, మన నాయకులు మీకు చెప్పాలి. వాడెవడో ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి నేను ఆర్డర్ చేసి నేను దోచుకున్నారు సార్. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నాకైతే నాకు అర్థం కావట్లేదు. నా మైండ్ చెడిపోతుంది నాకు. అంటే మన సీఎం గారికి చెప్పారా, మన హోంశాఖ చెప్పారు అసలు
ఇలాగ మేము రోడ్ సేఫ్టీ చేస్తున్నామని ఇక్కడ ఎవరు చెప్పలేదు. స్థానికంగా ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో ఈ జిల్లా ఎస్పీ గారు కూడా, సార్ మీరు ఎవరో ఏంటో మాకు మీ పేరు కూడా నాకు తెలియదు, మీరు ఉన్నతాధికారులు ఎస్పీ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఇది ఆర్డర్ డైరెక్ట్గా మీ దగ్గర రావాలి. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఆర్డర్లు ఇస్తే మీరు మీ కింద స్థాయి అధికారులకి ఆ ఉన్న ప్రాంతంలోని ఎస్ఐఆర్ సిఏ స్టేషన్ సిఏ వేంపాడు సెంటర్ ఇది ఎస్ఐఆర్ సిఏ గారు కానిస్టేబుల్స్ గారు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ స్థాయి వాళ్ళు మీకు అందించాలి. మీరు ఇస్తే ఉండాలి. ఒక పోలీసు పెట్రోల్ వాహనం ఉండంగానే అంత దారుణంగా వసూలు చేస్తున్నారు సేఫ్టీ అని చెప్పి. అంటే ఒక పనికిరాని చిన్న స్లిప్పు అది సేఫ్టీ. మనిషి ప్రాణాలు కాపాడుతుంది. అది మనిషి ప్రాణాలు కాపాడాల్సింది చిన్న స్టిక్కర్ కాదండి. నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమే ఉంటుంది. అంటే ఇప్పుడు స్టేషన్ ఎస్ఐ గారి దగ్గరికి వాడెవడో వచ్చి నేను ఢిల్లీ నుంచి ఒక ఫేక్ ఐడి కార్డు ఫేక్ స్లిప్ తీసుకుని వస్తే దాన్ని మీరు అమలు చేసేసారు. అసలు అది ఏంటో మీరు అడిగారా? మీరు చేయాల్సిన పని వాడెవడో చేస్తే మీరెందుకు సార్ ఇంకా పోలీసుగా ఉద్యోగం చేయడం? ఇప్పుడు నేను అన్న విషయం మీకు తప్పుగా ఉండొచ్చు, ఇది చాలా దారుణం. అక్కడ వాహనాలు వస్తున్న వాహనాలు వెనక నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టుతుందన్న ఆలోచన కూడా లేకుండా ఒక 150 అడుగుల దూరంలోని వస్తున్న టోల్గేట్లోంచి ఎంటర్ అయ్యి వచ్చిన వాహనాన్ని ఇటు అన్నవరం వెళ్తున్న వాహనం టోల్గేట్లోంచి అన్నవరం వెళ్తున్న వాహనం ఒక్కసారిగా వచ్చి వాహనాన్ని ఆపేస్తే వెనకాల నుంచి వచ్చి వాహనాలు కొడితే అప్పుడు సేఫ్టీ ఉందా సార్ అసలు మనుషులకి? ఇలాగ ఆంధ్రప్రదేశ్లోని నాకు తెలిసి వినుకొండ, ఈ నెల్లూరు, అటు కడప సైడు ఈ 4 చోట్ల జరుగుతుంది ఇలాగే. అటు మీరెందుకు ఉన్నారు? వాడెవడో వచ్చి వాడు పని చేస్తే మీరు అక్కర్లేదు కదా. ఇప్పుడు నేను అడిగే మాట మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంట్రా వీడు పోలీస్ వ్యవస్థను నేను పోలీస్ వ్యవస్థను తప్పుపట్టట్లేదండి. వాడెవడో వచ్చి పని చేస్తే మీకు పని చేయాల్సిన పని లేదు. ఇంకా రేపు నుంచి వాళ్ళే పెట్టండి రోడ్డు సేఫ్టీ అని చెప్పి. వాళ్ళు దోచుకుంటున్నారు అంత దారుణంగా. 500 రూపాయలు అంటది. ఒక చిన్న పనికిరాని ఒక స్టిక్కర్ని 500 రూపాయలు తీసుకొని ఇస్తే ప్రమాదం జరగకుండా ఉంటుందా సార్? ఇప్పుడు నేను వేసుకుంటాను సార్. నేను వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళతో గొడవ చేసి అక్కడి నుంచి వచ్చేసాను. నేను అవసరమైతే కావాలంటే నేను రిటర్న్ పోయిన స్టిక్కర్ వేసుకుంటే నాకు ప్రమాదం జరగకుండా వాళ్ళు కాపాడతారా? ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో అసలు? ఒక లారీ ఓనరు లక్షలు ఖర్చు పెట్టి లారీని తీసుకొచ్చి ట్యాక్సులు, ఇన్సూరెన్సులు, పర్మిట్లు, పొల్యూషన్ అని చెప్పి ఆదని ఈదని కట్టి ఒక లారీని రెడీ చేసి రోడ్డు మీదకి వదిలితే ఇంకా దోచుకుంటారా? ఇంత దారుణం. నాకు తెలిసి మన దేశంలోనే ఇట్లా జరుగుతుంది అనుకుంటా. నేను మన దేశంలోని 29 రాష్ట్రాలు నేను తిరిగాను సార్. నేను 29 రాష్ట్రాల్లోనే ఇదే పరిస్థితి ఉంది. ఒక కేరళ తప్ప నుంచి ఇక దోచుకోవడమే, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడమే. దోచుకుని ఎక్కడికి వచ్చేసింది? ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. ఇంత దారుణంగా దోచుకుంటారా? ఆ ఉన్నతాధికారులు సార్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోలేదనుకోండి, డ్రైవర్ యూనియన్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరగకముందే డ్రైవర్ యూనియన్లు ఎవరో కూడా వాళ్ళ మీద దాడి చేయకుండా ఏ డ్రైవర్ గబుక్కన కడుపు రగిలి ఎవడో ఒకడు దాడి చేసిన తర్వాత వాళ్ళ మీద మీరు కేసు కట్టి వీళ్ళ మీద కేసు కట్టి కూర్చోబెట్టి పంచాయతీ చేసే కన్నా దాన్ని ఇప్పుడే మీరు తెగించాలి. తెంపేయాలి మీరు అక్కడికి తెగించి ఎవడన్నా దాడి చేసుకుంటే. ఇట్లాంటి జరిగితే కడుపు రగిలిపోయి ఎవడో ఒకటి దాడి చేస్తారు. ఇప్పుడు నేనైతే అడుగుతున్నాను సార్. నాకు ఎందుకంటే చట్టం అంటే గౌరవం ఉంది, అటు భయం ఉంది కాబట్టి నేనైతే అడుగుతున్నా. వేరే వాడేది అడగడు సార్. దాడి చేసి వెళ్ళిపోతాడు ఏకంగా కోపం వచ్చి. అంత దారుణంగా అంటే ఆంధ్రప్రదేశ్లోకి టీఎస్ వాహనాలు, కర్ణాటక ఇతర రాష్ట్ర వాహనాలు రాకూడదా? అంటే వాళ్ళు మనుషులు కదా? వాళ్ళు మనుషులు పుట్టలేదా? వాళ్ళ అమ్మకి నాన్నకే కదా పుట్టింది. ఇంత దారుణంగా దోచుకొని ఉంటే